కాకరకాయలు తినని వారికి కర్రీలా కాకుండా ఇలా పచ్చడి చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తింటారు. మరి దాని తయారు విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మెంతులు 1/2 స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి వేయించుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగానే వాష్ చేసుకొని 1 అవర్ ఆరబెట్టినటువంటి 300 గ్రామ్స్ కాకరకాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు పోపులోకి అదే ప్యాన్ లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి 1/2 స్పూన్ పసుపు వేసి వేయించుకొని అందులోనే చిక్కటి చింతపండు రసాన్ని వేసి చింతపండులో ఉండే పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో మిక్సీ పట్టిన పౌడర్ ని వేసి 3 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి అందులోనే చింతపండు పోపుని వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే అంతే.